కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ అధ్యయన ఉత్సవాలు నిర్వహించారు. నేటి నుంచి 21 తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల నిమిత్తం తిరుపతి నుంచి 17,000 లడ్డూలు తెప్పించామన్నారు. ఇక ఈసారి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కరీంనగర్ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఈ రోజు మొదలయ్యాయి, ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజులో భాగంగా కూడా ప్రస్తుతం మనం కరీంనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అర్చకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరహాలో కూడా ఇది 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కదా. అంటే ఈ రోజులో ఈ వార్షికోత్సవాలలో భాగంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రత్యేక విశిష్ట అతిథులు ఎవరైనా వస్తున్నారా? జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రైతుడైన కలియుగ దైవమైనట్టి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు గత 6 సంవత్సరాల నిర్వహించబడుతుంది. ఇది 7వ వార్షికోత్సవం. ఈ 7వ వార్షికోత్సవం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో పురమల్ల శ్రీనివాస్ గారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం 14వ తారీఖు వసంత పంచమి రోజు అధ్యానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రము పరమపదోత్సవంతో అధ్యానోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. 15వ తారీఖు రోజు ఉదయము పుట్టమన్ను కార్యక్రమంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రము 15వ తారీఖు రోజు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. 16వ తారీఖు రోజు యాగశాల ప్రవేశము, 17, 18 రోజు స్వామివారి కళ్యాణము, 17 రోజు అంగరంగ వైభవంగా ప్రకాష్ గంజ్ నుంచి స్వామివారి ఎదుర్కొల్లుత్సవం జరుగుతుంది. తెల్లవారి 18వ తారీఖు రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరియు 20వ తారీఖు భీష్మ ఏకాదశి రోజు స్వామివారిది వైకుంఠ భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మహాపూర్ణాహుతి మరియు చక్రస్నానము ఉదయము 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో మహాపూర్ణాహుతి మరియు చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రము 6 గంటలకి మహాపుష్పయాగము స్వామివారికి అంగరంగ వైభవంగా మన దేవాలయం ప్రాంగణంలో వేసిన హాల్లో అందరి ప్రజల ముందు స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. 21వ తారీఖు రోజు మన కరీంనగర్లో మార్క్వెడ్ నుంచి మన వెంకటేశ్వర దేవాలయం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క శోభాయాత్ర నిర్వహించడం పడుతుంది. అంటే ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏదైతే పురుమల్ల శ్రీనివాస్ దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం పురుమల్ల శ్రీనివాస్తో ఉన్నాం, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దేవాదాయ శాఖ తరపున కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? దీనికి ఎంత మేరకు నిధులు వేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. కలియుగ దైవం అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడి 7వ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు 6 సార్లు జరిగింది. ఇది 7వసారి. అతిరత బ్రహ్మాండంగా కనివిరి ఎరిగని రీతిలో అందరూ ప్రజానికం గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరగబోయే ఈ కార్యక్రమాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా అర్చకులు ఎవరైనా వస్తున్నారా? ఎలాంటి ఏర్పాట్లు, అంటే దేవస్థానం నుండి లడ్డు లాంటి ప్రసాదం వితరణ లాంటి కార్యక్రమాలు ఈసారి ఉన్నాయా? వాస్తవంగా ప్రతిసారి ప్రకారంగానే ఈసారి లడ్డూలు అధిక సంఖ్యలో, ఇంతకుముందు 10,000, 11,000 తెప్పించేది. ఈ తప్ప 17,000 లడ్డూలు తీర్థప్రసాదాలు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దానికి గాను కొంతమంది దాతలు ముందుకొచ్చి వారు ఎన్నుకోవడం జరిగింది. వారు ఈరోజు 3 గంటల సమయంలో ప్రయాణం అవుతున్నారు తిరుపతికి. అక్కడి నుంచి లడ్డూలు తీసుకొని రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ వరకు వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. అదేవిధంగా అక్కడి నుంచి కూడా కొంతమంది పారాయణం చెప్పడానికి ఇది వివిధ సంస్కృతి కార్యక్రమాలు అయితేంది, జానపద గేయాలు అయితేంది, అందులో భాగంగా అక్కడి నుంచి కూడా కొంతమంది వస్తారు. వివిధ అంటే జిల్లాకు నలుమూలల నుండి, రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి ఒక్కరికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. తిరుపతిలో ఏ ప్రకారంగా జరుగుతుందో అదే ప్రకారంగా అన్ని విధాల ఇక్కడ జరుగుతుందని మేము ఖచ్చితంగా నిర్ణయించి చెప్పుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఈరోజు ఈ అందరి సమక్షంలో ఈ అవకాశం వచ్చేందుకు సంతోషపడుతున్నాం. గోవిందపతి సేవా సమితి వాళ్ళు, మరియు అదేవిధంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, మరి కమిటీ సభ్యులు, మరి ఈఓ గారు ప్రతి ఒక్కరు కార్యక్రమానికి పూర్తి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మేము అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా జరుగుతుందనేది మాత్రం మేము మనసులో అనుకుంటున్నాం. దేవుడు ఖచ్చితంగా కల్పించి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అధిక భక్తులు ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ మొక్కలపై చెప్పుకుంటూ వారు కోరికలు కూడా అన్ని విధాలు జరుగుతాయని మేము కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు నిర్వహించడానికి కొంచెం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేసుకుని అన్ని విధాల బ్రహ్మాండంగా రాష్ట్ర లెవెల్లో అంటే ఒక గవర్నమెంట్ లెవెల్లో జరుగుతున్న కార్యక్రమం ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుందని మేము మరొకసారి తెలియపరుస్తున్నాం.
అంటే ఈ శ్రీవారి సేవలో తరించడానికి కొంతమంది మహిళలు స్వయంగా తాము స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మాకు దక్కిందంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే మీరు ఎంతమంది ఈ సేవలో పాల్గొంటున్నారు, రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మంత్రివర్యులు ప్రొమన్నం ప్రభాకర్ గారు, పురమల్ల శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న సప్తవ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా గోవిందపతి శ్రీవారి సేవా సమితికి మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము 4,000 మంది సేవకులతో సేవ చేస్తున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొత్తానికి ఆ దేవదేవుని కృపకు తామంతా పాత్రులవుతామని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఇది అంగరంగ వైభవంగా కరీంనగర్లో 7వ వార్షికోత్సవాలు అయితే ఈ రోజు అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యాయి. మిగతా ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంటుంది. పలు కళాకారులు బృందాలు కూడా ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.